ఒక కవి తన పూర్వ మహాకవి జీవిత చరిత్రను లేదా అతని జీవితంలోని ఒక విషాద ఘట్టాన్ని కథనం చేయటం బహుశా జాషువా గారి వల్లే సాధ్యమై ఉంటుంది. ఫిరదౌసి ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించే గజనీ మహమ్మద్ ఆస్థాన కవి. గజనీ మహమ్మద్ వలన పరాభవానికి గురయ్యాడు. సున్నిత మనస్కుడైన కవుల్ని ఎవరినైనా ఫిరదౌసి పొందిన అవమానం కదిలిస్తుంది. జాషువా గారు కూడా దానికేమీ అతీతుడు కాదు. నా దృష్టిలో అయితే నేను చదివిన మేరలో ఒక కవి జీవితాన్ని ఇంకొక కవి రాయటం నాకు తెలియదు. మిగతా భారతదేశ భాషల గురించి ప్రపంచ భాషల గురించి నాకంత అవగాహన లేదు. మన తెలుగులో అయితే జరగలేదు. ఒక్క కేతన మాత్రం దశకుమార చరిత్రలో తన గురువు తన పితృతుల్యుడైన తిక్కన మహాకవి గురించి ఒక 10-15 పద్యాలు ఆయన పొగుడుతూ చెప్పాడు. ఆయన జీవిత చరిత్ర కాదు, ఆయన గుణగణాలని వర్ణిస్తూ ఒక 10-15 పద్యాలు చెప్పాడు. అది తప్ప ఇంకొక ఘట్టం నాకు మన తెలుగు సాహిత్య చరిత్రలో కనపడలేదు. జాషువా గారు వాళ్ళ తండ్రి వీరయ్య గారు మాదిగ కులానికి చెందిన లింగమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. స్వంత కులస్తులు దాన్ని వ్యతిరేకించారు. ఆయన వెలేసినంత పనిచేశారు. ఆయన తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కులంలో ఇష్టపూర్తిగా కలిసిపోయారు. దీని కారణంగా జాషువా గారు చిన్నప్పుడు కొన్ని అవమానాలని అప్పటి సంఘ పరిస్థితిని బట్టి ఎదుర్కోక తప్పలేదు. నాకు తెలిసి 3 ఘట్టాలు రికార్డెడ్గా ఉన్నాయి ఆయన అవమానం ఎదుర్కొన్నది. ఒకటి, వాళ్ళ ఊళ్ళో వినుకొండలో నాటకం వేస్తున్నప్పుడు ముందుగానే డప్పుతో చాటింపజేశారు. అస్పృశ్యులు ఎవరు, అంటరాని వారెవరు ఈ నాటకానికి రాకూడదని. నాటకాలంటే చాలా ఆసక్తి ఉన్న జాషువా గారు ఆ నాటకం ఎలా అయినా చూడాలని చెప్పి కండవ ఇట్ట ముసుగులాగా వేసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు లోపలికి చాపేటప్పటికి టికెట్ కౌంటర్లో వ్యక్తి గుర్తుపెట్టాడు. నీకు నాటకం టికెట్, నువ్వు మాదిగాడివి, నీకు టికెట్ ఇవ్వబడదన్నాడు. రెండవది, వెంకటగిరి రాజా గారి పిలుపు మేరకు ఆయన కోటలో కావ్యగానం చేయడానికి వెళ్తున్నప్పుడు రైలు బండిలో ఎదురుగా కూర్చున్నవాడు జాషువా గారి కవితని తెలుసుకొని పద్యాలు అడిగి పాడించుకొని చివరిలో మీదే కులం అని అడిగి చివాలను లేచిపోయాడు. ఆయనే దాన్ని రికార్డు చేసి పెట్టాడు పద్యం రూపంలో. రమణ గారు ఆ పద్యం పాడతారు, రండి. కవితావధూటి వదనంబునే యగాదిగా జూచి, నా కవితావధూటి వదనంబునే యగాదిగా జూచి, రూపురేఖా కమనీయ వైఖరులుగాంచి బళీ బళీ అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపో బాకున కుమ్మెనట్లగున్ పార్థివ చంద్ర వచింపసిగ్గగున్. ఆ పద్యంలో పార్థివ చంద్రుడు వెంకటగిరి రాజా వెలుగోటి రాజగోపాల కుమార సర్వజ్ఞ బహద్దర్ ఆయన సభలో కావ్యగానం చేయడానికి వెళ్తున్నప్పుడు, వెంకటగిరి వెళ్తున్నప్పుడు రైల్లో జరిగిన సంఘటన. ఇక మూడవది రికార్డెడ్గా ఇవి ఇంకా ఆయన ఇంకేదో చిన్న పెద్దవి కూడా అనుభవించే ఉంటాడు. రికార్డెడ్గా ఉన్నాయి నాకు తెలిసి చెప్తున్నాను. మధుర శ్రీనాథ అనే బిరుదు జయపురం రాజా విక్రమదేవ వర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు జాషువా గారికి.
మధుర శ్రీనాథ బిరుదు. దానికి మూల కారణం అప్పటి లైబ్రేరియన్ శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు. ఆ సభకు వచ్చిన వారందరికీ ఓ పక్కగా గదిలో భోజనాలు ఏర్పాటు చేశారు. జాషువా గారికి బయట పంచలో భోజనం ఏర్పాటు చేశారు. అబ్బూరి రామకృష్ణారావు గారి కొడుకు అబ్బూరి వరప్రసాదరావు గారికి అప్పటికి 12 ఏళ్ళు. అతను కూడా భోజనం చేయడానికి వచ్చి గదిలో ఖాళీ లేక బయట అటు వచ్చి తొంగి చూస్తే పంచలో జాషువా గారు కింద కూర్చొని భోజనం చేయటం కనపడింది. ఇంకా మొదలు పెట్టలే భోజనం, కింద కూర్చొని ఆకుపరుచుకొని ఉండడం గమనించి ఆయన పక్కన కూర్చొని ఆ కుర్రాడు కూడా 12 ఏళ్ళు అబ్బూరి వరప్రసాదరావు గారు ఆయన భోంచేసి ఆ తర్వాత తన ఆమరణాంతం జాషువా గారు ఆ కుర్రాడితో ఆ అబ్బూరి వరప్రసాదరావు గారితో తన స్నేహాన్ని కొనసాగించాడు. ఇన్ని అవమానాలు ఇవి రికార్డెడ్ అని చెప్తున్నాను, నాకు తెలియకుండా ఇంకా ఉంటాయి. అయినప్పటికీ జాషువా తన శక్తి ప్రపంచానికి వెల్లడి చేసిన తర్వాత ఈ అవమానాలకి 100 రెట్లు సత్కారాలు లోకం చేసింది. 100 రెట్లు. ఇందా చెప్పానే మధుర శ్రీనాథ బిరుదు ఇవ్వటానికి పిలిచారని ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆ బిరుదుతో పాటు 1116 సత్కారం. 1928-29లో 1000 రూపాయలనంటే 1116 అంటే గుంటూరులో సుక్షేత్రమైన మాగాణి 2.5 ఎకరాలు వస్తుంది. తిక్కవరపు రామిరెడ్డి అనే ధనికుడు, నెల్లూరు. నేను తాజ్మహల్ చూసి వచ్చాను ఆగ్రా వెళ్ళి మధ్య, నన్ను బాగా ఆకర్షించింది. ఆ తాజ్మహల్ కథని నువ్వు కావ్యంగా రాయమని అడిగారు. ఈయన అంగీకరించారు. ముందుగా కవి సత్కారం ఇచ్చేశారు. ఆ తర్వాత కావ్యం పూర్తయిన తర్వాత తన కావ్యం మీద తనకే ముచ్చటేసింది జాషువా గారికి. ఇది మా అమ్మ పేరిట అంకితం ఇచ్చుకుంటాను అని అడిగాడు తిక్కవరపు రామిరెడ్డి గారిని. ఆయన ఓఎస్ అని ముద్రణ ద్రవ్యం కూడా ఇచ్చేశాడు. అచ్చు వేయటానికి కావలసిన డబ్బు కూడా ఇచ్చేశారు. గుంటూరులో జాషువా గారు ఉండే రోజుల్లో ఆయన బయట హోటల్లోనే ఎక్కువ భోంచేసేవాడు. టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఏ హోటల్లోనైనా. ఆ బిల్లు వెనకాల గుజా గుర్రం జాషువా గుజా అని సంతకం పెడితే ఆ బిల్లు తీసుకెళ్ళి ఏకా ఆంజనేయులు పంతులు గారికి ఇస్తే ఆయన బిల్లు చెల్లించేవాడు. కవి గారికి ఎంత డబ్బు వచ్చినా సరే, ఎన్ని సత్కారాలు జరిగినా సరే, వచ్చిన డబ్బుని ఆయన నిల్వ చేయటం లేదని, కుటుంబాన్ని వినియోగించట్లేదని నల్లూరి రాజయ్య గారు, ఏక ఆంజనేయుల పంతులు గారు ఆలోచించి గుంటూరులో పౌర సత్కారం పేరుతో ఆయనకి సత్కారం ఏర్పాటు చేసి కొలకలూరు అనే ఊళ్ళో 2 ఎకరాల పొలాన్ని, గుంటూరు గోపాలకృష్ణయ్య తోటలో బాగా మంచి విశాలమైన స్థలంలో బావి సౌకర్యంతో కూడినటువంటి ఇల్లుని ఆయన పేరుతో రిజిస్టర్ చేసి ఆయన అమ్మటానికి వీలు లేకుండా చేసి మళ్ళా ఆయన సర్వ హక్కులతో ఇస్తే మళ్ళీ కుటుంబానికి కాకుండా చేస్తారేమోనని అనుభవానికి మాత్రమే, అమ్మకానికి లేకుండా అనుభవానికి మాత్రమే రాసి ఆ ఇద్దరు ఆయన సత్కరించి ఆ బహుమతి ఇచ్చారు. వీటన్నింటికంటే గొప్ప సత్కారం ఆయనకి విజయవాడలో జరిగింది. చెక్కా రాములు గారనే సంపన్నుడు, బంకా రాములు గారనే సంపన్నుడు గండపెండేరం వేయించాలని తలపెట్టాడు జాషువా గారికి. జాషువా అంతటి వాడికి ఎవరు గండపెండేరం తొడగలిగింది అని అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నది చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, శతావధాని, కిం కవీంద్ర ఘటా పంచానన, బాలసరస్వతి, చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, పాండవోద్యోగ విజయాలు రాసినవాడు. ఆయన వస్తారా రారా అని సందేహంగా అడిగితే ఆయన నిస్సంకోచంగా అంగీకరించారు. సభావేదిక మీద చెళ్లపిళ్ళ గారు ప్రవేశించిన తర్వాత ఆయన మాట్లాడి జాషువా గారి దగ్గరికి వెళ్తే జాషువా గారు చేయి చాపారు. ఆ కంకణం తనకి అంటే అంతటి పండితుడు, ఇంకొక రకంగా చెప్పాలంటే అంత బ్రాహ్మణోత్తముడు తన కాలు పట్టుకోవటం తనకే నచ్చలేదు జాషువా గారికి. అందుకని చేయి చాపారు. అయ్యా కంకణం ఇస్తే
నేను ధరిస్తాను అని. హే, పిచ్చి మాటలు మాట్లాడబాకు. తొడుగుతున్నది చల్లపల్లి వెంకటశాస్త్రి కాదు, తొడిగించుకుంటున్నది జాషువా కాదు. నాలోని ఒక సాహిత్యాభిమాని, ఒక సాహిత్య ఆరాధకుడు, సరస్వతి పూజారి నీలోని సరస్వతికి చేస్తున్నాడు కాలు చాపు అని తనే స్వయంగా కాలికి గండపెండి ఎరంత అడిగాడు. అప్పటి రోజుల్లో చెల్లపిళ్ళ గారి ప్రభ ఎట్టా ఉంటుందో మనకి ఊహకు అందదు. ఆయన వాళ్ళ ఊరు రావాలని, వాళ్ళ ఇంట్లో ఉండాలని పోటీ పడేవాళ్ళు జనం, ధనికులు. ఆనాటి కవిలోకమంతా ఆయన్ని తమ నాయకుడిగా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుకి ఆయన్నే ప్రథమ ఆస్థాన కవిగా అంగీకరించింది. జాగలమూడి కుప్పస్వామి చౌదరి గారు జాషువాను చూడగానే భరతమాత పద్యం చదివించుకొని జేబులో చేయబడితే 20 రూపాయలు వచ్చేది. ఆ 20 రూపాయలు ఇచ్చేవాడు. ఇదంతా 40 లోపే. 20 రూపాయలు చాలా ఎక్కువ. అప్పుడు స్కూల్ టీచర్ జీతం, హై స్కూల్ టీచర్ జీతం 35 రూపాయలు 36 రూపాయలు ఉండేది. జాషువా గారిని అడిగితే, ఏమండి ఎప్పుడు చౌదరి గారు 20 రూపాయలు ఇస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది అని అంటే, మా చౌదరి గారి జేబులో ఎప్పుడూ ఉండేది 20 రూపాయలేనా, ఏం 100 రూపాయల నోటో, అప్పుడు 5,000 రూపాయల నోట్లు ఉన్నాయి, 5,000 రూపాయల నోటో కాకూడదా, ఎప్పుడు 20 అని. తొలి దశలో ఏమో కానీ కవిగా తన ప్రతిభ బయటపడే కొలది జాషువా గారిని లోకం నెత్తిన పెట్టుకుంది. నేను గత 5-6 ఏళ్లుగా జాషువా గారి నాకు జాషువా విశ్వనాథ ఎంత అభిమాన కవియో జాషువా నాకు అంత అభిమాన కవి. జాషువా గారి సభలు జరిగినప్పుడు లాస్ట్ బెంచ్ బాయ్గా గత 5-6 ఏళ్లుగా ఆయన జయంతి వర్ధన సభలో దానిలో పాల్గొంటూనే ఉన్నాను. ఎప్పుడు ఈ గవ్వకు సాటి రాని వాళ్ళు, ఈ మీదే కులమని వచింప లేచిపోయిన వాళ్ళు ఈ పద్యమే చదువుతారు తప్పితే మిగతా సంఘటనలు ఏం చెప్పరేమో అనిపిస్తుంది. జాషువా గారు నెత్తిన పెట్టుకున్న సంఘటనలు చెప్పరే, మంచివి. ఆయన పొందిన అవమానమే కాక ఆ అవమానానికి లోకం మళ్ళీ మలాం పూసింది, ఆయన తలెత్తుకొని తిరిగేట్టుగా చేసింది. వీటి స్మరణ నేను వెళ్ళిన మిగతా సభల్లో ఏమో కానీ నేను పోయిన సభల్లో అయితే చూడలేదు. పైగా ఎప్పుడు ఆ సభల్లో ఏమన్నా పద్యాలు పాడమంటే ఆ కాడిసిన పద్యాలే పాడతారు. అసలు మధుర శ్రీనాథ అనే జైపురం రాజా గొప్ప సంస్కృత తెలుగు ఓడర భాషల పండితుడు. ఆయన జాషువా కవిత్వాన్ని అప్పటికి ప్రచురితమైన జాషువా కవిత్వాన్ని అంతా చదువుకొని శ్రీనాథ మహాకవిలో ఉండే వాక్పారుష్యం కూడా లేకుండా అందమైన కవిత్వం చెప్పాడని మధుర శ్రీనాథ్ ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు, జైపురం రాజా విక్రమదేవ వర్మ గారు. ఆయన శక్తి బయటపడే కొద్దీ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఏ వర్ణస్థులైనా సరే ఆయన నెత్తిన పెట్టుకునే పూజించారు, ఆయన కవిగారనే అన్నారు. ఈ చెల్లపిళ్ళ గారి సంఘటన ఎక్కడ రికార్డు కాలేదు. మరి నీకు ఎట్ట తెలుసు అంటే, జాషువా గారి అల్లుడు లవణం గారు గోవిందుని రామశాస్త్రి గారి కొడుకు, జాషువా గారి ఒక వియ్యంకుడు గోరా శాస్త్రి గారు, గోవిందుని రామశాస్త్రి గారు తెలుగు స్వతంత్ర పత్రిక ఎడిటర్, సంఘ సంస్కరణోద్యమకారుడు, విజయవాడ నివాసి. ఆయన కొడుకు లవణం గారు సమరం గారి అన్న. లవణం గారు మన బూసురుపల్లి వెంకటేశ్వర గారి స్వయంగా చెప్పినది. నేను జాషువా గారికి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ తిరిగేసిన, ఆయన మీద రాసిన వ్యాసాలు చూసిన ఈ చల్లపిళ్ళ గారి సంఘటన మరి ఎందుకని ఎవరు రికార్డు చేయలేదు. ఆయన అవమానాలు రికార్డు అయినట్టుగా ఆయన సత్కారాలు ఈయన మధుర శ్రీనాథ పొందాడు, కవితా విశారద పొందాడు, డిలిట్టు పొందాడు, ఇంతే తప్ప వాటి నేపథ్యం ఏమీ మనకు రికార్డుగా కనపడటం లేదు. పైగా ఏ జాషువా గారి సభకు పోయినా కూడా ఇదే కాటిసీని పద్యాలే. అది కూడా ఒక విచిత్రం అనిపిస్తుంది. నాటకం చూడటానికి వీల్లేదు, నువ్వు పంచముడు అని టకెట్ ఇవ్వడం నిరాకరింపబడిన వ్యక్తి ఆయన పద్యాలు హరిశ్చంద్రలో చేరి 10,000 ప్రదర్శనలు పొందినయో 20,000 ప్రదర్శన అయ్యో చెప్పలేం. హరిశ్చంద్ర అనగానే మిగతా వాటికన్నా కాటిసీనే కదా మనకు బాగా రసవత్తరంగా రంజుగా ఉండేది. అందుకని ఆయన గొప్ప పద్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కాటిసీని పద్యాలే కాదు, ఆయన రాసిన కావ్యాల్లో పిరదౌసి అత్యుత్తమం. మిగతా అన్ని కావ్యాల్లోకి పిరదౌసి అత్యుత్తమం. దానిలో ఒక పురాతన కవి విషాదాన్ని
ఒక ఆధునిక మహాకవి చిత్రీకరించాడు అక్షర రూపంగా. అందుకని ఆ కావ్యగానం పెట్టుకుందామని అనుకోవటం, పాటిబండ్ల ఆనందరావు గారు మిగతా సభ్యులందరూ ఆనందంతో అంగీకరించడం, ఈ రకంగా మీ ముందుకు రావటం జరిగింది.